తిరుమల శ్రీవారి సేవ కోసం అత్యాధునిక వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ సిద్ధమైంది. దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇకపై శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాల నాణ్యతను ఇక్కడ పరీక్షించనున్నారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రయోగశాలను నిర్మించారు. శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను ఇందులో పరీక్షిస్తారు. 12,000 చదరపు అడుగుల్లో 2 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఆధునిక యంత్రాలతో ల్యాబొరేటరీని తీర్చిదిద్దారు. టీటీడీ స్థలం కేటాయించగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 9 నెలల వ్యవధిలో ఈ ల్యాబ్ నిర్మాణం పూర్తయింది. దాదాపు 25 కోట్ల అంచనా వ్యయంతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రయోగశాలను నిర్మించారు. శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాలు వంటి ముడిసరుకుల్లో కల్తీని సూక్ష్మ స్థాయిలో పసిగట్టేలా ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేశారు. ల్యాబ్లో కెమికల్, మైక్రోబయాలజీ అనాలిసిస్ కు సంబంధించిన చిన్న, పెద్ద కలిపి సుమారు 50 రకాల యంత్రాలను 10 కోట్లు వెచ్చించి అమర్చారు. ప్రసాదాల తయారీలో వాడే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, శనగలు, చక్కెర, యాలకులు వంటి ముడిసరుకులను క్షుణ్ణంగా పరిశీలించి వినియోగించనున్నారు. భక్తులకు అందించే జల ప్రసాదాల నమూనాలను పరీక్షించనున్నారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న 3 కోట్ల విలువైన ఈనోస్, ఈటంగ్ యంత్రాలను త్వరలో అమర్చనున్నారు. ప్రసాదాల రుచి, వాసనలో చిన్నపాటి తేడాలను గుర్తించి నాణ్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారులను అడిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును తెలుసుకున్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు పండితుల వేదాశీర్వచనాలు చేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆ తర్వాత సీఎం కుటుంబం కూడా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సీఎం చంద్రబాబు తన మనవడు దేవాంశ్ పుట్టినప్పటి నుంచి 1 ఏడాది మినహా 11 సార్లు ఒకరోజు అన్నదాన వ్యయాన్ని విరాళంగా అందజేస్తున్నారు.